అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి జూన్ 30వ తేదీన అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని తెలుసుకుందామండి. వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు. ఇలా మీకేదైనా సమస్య ఉంటే శ్రీ సాయి భగవతి జ్యోతిషాలయం గురువుగారు పవన్ నంబూద్రి గారు మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. 9043637512 సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. వీరి మంచి మనసు, అలాగే వీరు ప్రేమించేటటువంటి మనస్తత్వం ఎదుటి వాళ్ళను ఇట్టే ఆకర్షించేలాగా ఉంటాయి. అలాగే ఎవరితో ఎంతవరకు ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడితే మనకు మంచి స్థానం ఉంటుంది, మనకంటూ ఒక గౌరవ స్థానం ఏర్పడుతుంది అనేటటువంటి పూర్తి విషయాలు వీరికి బాగా అవగాహన చెంది ఉంటారు. ఎందుకంటే సమాజంలో వీరికి చాలా ఎక్కువగా అంటే మంచి చెడులను అన్నీ కూడా పరిశీలించి మరి ఒక అవగాహనకు వచ్చిన వారి రాశి వారిలో చాలా ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రతి వారిని కూడా వారి వాళ్ళ యొక్క ముఖవచ్చస్సును చూస్తే వెంటనే వారు ఎలాంటి స్వభావం కలిగిన వారు ఏ విధమైనటువంటి అవసరానికి మనతో మాట్లాడుతున్నారు, లేదంటే నిస్వార్థమైనటువంటి ప్రేమతో మనతో మాట్లాడాలనుకుంటున్నారా, ఇటువంటి విషయాలన్నీ కూడా వీరికి ఎదుటివారి ముఖవచ్చస్సును బట్టి వీరు చెప్పేటటువంటి అంటే మంచి శక్తియుక్తులు కలిగిన వారని చెప్పుకోవచ్చు. దైవబలం అనేది కూడా ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందండి. అనుకున్నటువంటి పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు, సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే వీరిని నమ్ముకున్న వారిని ఎవరిని కూడా మోసం చేయరు. అలాగే ఎవరినైనా కానీ ఏదైనా ఒక విషయాన్ని చెప్పినా కానీ ఆ విషయాన్ని చాలా గోప్యంగా రహస్యంగా ఉంచుతారు. ఎవరికి కూడా వీరిని మోసం చేయాలనేటటువంటి ఉద్దేశం అనేది ఎప్పుడూ కూడా ఉండదన్నమాట. అంటే వీరు ఎదుటి వ్యక్తుల ద్వారా మోసపోయినటువంటి దాఖలాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ వీరు మాత్రం ఎవరిని మోసం చేయడం కానీ లేదంటే అక్రమంగా ఎవరి దగ్గర కూడా అంటే డబ్బులు సంపాదించి ఎదుటి వాళ్ళని మోసం చేసి మనం బాగుపడదామని కానీ ఇలా ఎప్పుడూ ఆలోచించరు. నలుగురిలో కూడా మంచి స్థానాన్ని సంపాదించుకొని వీరికంటూ ఒక స్పెషల్ క్రియేటివిటీని వీరైతే కలిగి ఉంటారు. అలాగే వీరి మనసును అర్థం చేసుకున్న వారు ఎవరు కూడా వీరితో అంత త్వరగా విడిపోరనేది చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ రాశివారు ఏదైనా కానీ అంటే ఒకటి అనుకున్నారంటే దానిని సాధించేంత వరకు నిద్రపోరనమాట. ఈరోజు ఈ పని చెయ్యాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది పూర్తయ్యేంత వరకు నిద్రపోరండి. అలాంటి స్వభావిమానం కలిగి ఉంటారు. అలాగే వీరితో ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, లేదంటే మిత్రులు, శ్రేయోభిలాషులు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వారు కూడా వీరి నుంచి దూరంగా వెళ్ళిపోయేటటువంటి సిచ్యువేషన్స్ వీరు తెచ్చుకోరనమాట. ప్రతి ఒక్కటి కూడా ఆలోచించి మాట్లాడతారు. సమయానికి ఏదైనా ఎవరికైనా కానీ అవసరం ఏర్పడితే వీరి దగ్గర ఉన్నా లేకపోయినా ఎప్పుడూ కూడా మొహమాట పడుతూ అయ్యో మనం లేదని చెప్తే వాళ్ళు ఎలా బాధపడతారో అని చెప్పి రియాక్ట్ అవుతూ ఉంటారే కానీ ఎవరిని కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోవడం కానీ వాళ్ళని బాధ పెట్టడం కానీ ఇటువంటివి అసలు ఈ రాశి వారికి తెలియదు. ఇంకా చెప్పాలంటే ఈ జూన్ నెల 30వ తేదీన రేపటి రోజున వీరి జీవితంలో ఒక మంచి రోజనే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే రేపటి రోజున మీరు చేపట్టేటటువంటి ప్రతి పనిని కూడా మీరు విజయవంతంగా సమర్థవంతంగా చేయగలుగుతారనే చెప్పుకోవచ్చు. అలాగే మీరు చేసినటువంటి ఆ పనిలో మంచి మార్పును, లాభాన్ని కూడా మీరు గడిస్తారండి. లాభాన్ని మీరు గడించడమే కాకుండా చాలా రోజుల తర్వాత మీరు అనుకున్నటువంటి పనిని సకాలంలో పూర్తి చేయడం వల్ల, మీరు అనుకున్న దానికంటే కూడా ముందే పూర్తవడం వల్ల ఆ పని వల్ల మీరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి చాలా హ్యాపీగా ఇలా మేము అనుకున్నటువంటి పనిని సక్సెస్ అయ్యేలాగా చేస్తాము, అది కూడా చాలా త్వరగా చేస్తాము అనేటటువంటి ఒక భావన మీలో ఏర్పడుతుంది. ఇక అలాగే రేపటి రోజున మీరు చాలా ఎక్కువగా కొన్ని విషయాల్లో ఒత్తిడికి లోనయ్యేటటువంటి సందర్భాలు మీకు ఎదురవుతాయి. అలాంటప్పుడు మీరు ఎప్పుడూ కూడా అంటే ఒకటైతే ఆలోచించుకోండి, మీరు ఎక్కువగా అధిక ఒత్తిడికి గురయ్యటం వల్ల మీ మనసు చాలా అంటే అలసట చెందడం కానీ, ఒత్తిడికి లోనవ్వడం కానీ ఇలాంటివి ఎదురవుతాయన్నమాట. కాబట్టి ఎక్కువగా అధిక ఒత్తిడిని కలిగి ఉండకుండా మీ మనసును కొంచెం ఓవర్గా అంటే కంట్రోల్లో పెట్టుకుంటూ మంచి ఆలోచనలు కలిగి ఉండండి. రేపు ఉదయాన్నే నిద్ర లేచి చక్కగా స్నానం ఆచరించిన తర్వాత ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోండి. అంతేకాకుండా దీపారాధన చేసుకున్న తర్వాత ఓం నమః శివాయ అనేటటువంటి ఈ నామాన్ని మనసు నిండా కూడా శివయ్యను స్మరించుకుంటూ కాలాన్ని వెళ్ళవచ్చండి. రేపటి రోజున మీ పనిని మీరు చేసుకుంటూనే చక్కగా మనసులో అయితే ఓం నమః శివాయ అని అనుకుంటూ ఉండడం పెద్ద పనేం కాదండి. మీ మనసుకు తోచిన విధంగా ఇన్నిసార్లు అని చెప్పి అనుకోకుండా, ఎక్కువగా మనసును కష్టపెట్టుకోకుండా చక్కగా మీరైతే ప్రశాంతంగా ఉండాలంటే మాత్రం దైవనామస్మరణ చాలా ఇంపార్టెంట్. అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి స్వామిని సందర్శించుకొని రండి. అలాగే రేపటి రోజున మీకు మీ యొక్క అంటే ఈ రాశి వారు ఎవరైతే ప్రేమికులు ఉన్నారో ప్రేమికుల పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.
కుటుంబంలో మీ ప్రేమకు మంచిగా ఎదురు కుటుంబాలు ఎవరైతే ఇరువురు కుటుంబాలు ఉంటాయి కదా, ఆ కుటుంబాల మధ్య మీరు అనుకున్నటువంటి రెస్పాన్స్ అనేది తప్పకుండా వస్తుంది. వాళ్ళ నుండి మీకు ఒక మంచి శుభవార్త రావడం వల్ల మీరు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినటువంటి ఆ శుభవార్త వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతేకాకుండా మీకు మనసుకు చాలా రోజుల తర్వాత పీస్ఫుల్గా అనిపిస్తుంది. చాలా రోజుల నుండి టెన్షన్ పడుతూ ఇంట్లో వాళ్ళు ఏమంటారో, లేదంటే మా ప్రేమకు సుముఖం వ్యక్తం చేస్తారో లేదో, అసలు ఏం జరుగుతుందో అనేటటువంటి ఉద్రిక్తత మీలో ఎక్కువగా ఉండుంటుంది కదా ప్రేమికులకు. అలాంటి మీకు రేపటి రోజున మంచిగా ఎదుటి వ్యక్తుల నుండి మీకు వచ్చేటటువంటి రెస్పాన్స్ కూడా మీకు మీ మనసుకు చాలా తేలిగ్గా అనిపించడంలో ఉపయోగపడుతుంది. ఇక అలాగే మీరు పనిచేసే చోట సహోద్యోగుల నుండి మీరు కూడా మంచి లాభాన్ని గడిస్తారు. అలాగే వారి ద్వారా మాట సహాయం కానీ, లేదంటే వారు ఏదైనా మీకు ఒక మంచి మాట చెప్పడం వల్ల మీకు మీరు చేసేటటువంటి పనిలో మీకు మంచి జరుగుతుంది. అలాగే మీ పై అధికారుల నుండి కూడా మీకు రేపటి రోజున ప్రశంసల వర్షం అనేది మీరు తప్పకుండా పొందుకుంటారు. అలాగే మీరు చేస్తున్నటువంటి పనిలో మంచి గౌరవాన్ని కూడా పొందుతారు. ఇంకా చూసినట్లయితే ఈ రాశి వారికి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి కూడా చాలా చక్కగా రేపటి రోజున మీకు అవకాశాలు అయితే తలుపుతడతాయండి. కొత్తగా ఉద్యోగపరంగా అవకాశాల కోసం ఎదురు చూసే వారికి కూడా ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు వస్తాయనే చెప్పుకోవాలి. ఇలా మీరు దేని గురించి అయితే అనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు అనుకున్న విధంగా రేపటి రోజున విజయవంతమైనటువంటి ఒక మంచి లైఫ్ అనేది మీరు చూస్తారనే చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపార రంగానికి సంబంధించిన వారు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా రేపటి రోజున చాలా చక్కగా వ్యాపారంలో మీకైతే మంచి లాభాలను అయితే గడిస్తారనే చెప్పుకోవాలండి. వ్యాపార పరంగా మీకు ఏదైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే మీకు ఎవరైతే మీకంటే సీనియర్స్ ఉంటారు కదా వ్యాపారులు, వారి నుండి మీకు మంచి సహాయ సహకారాలు అందుతాయి. అలాగే వారు ఇచ్చేటటువంటి సలహాలు కూడా రేపటి రోజున మీకు భవిష్యత్తులో వ్యాపార పరంగా మీకు చాలా ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే పెట్టినటువంటి పెట్టుబడులు కూడా మీకు సమర్థవంతంగా మీకు దేనికైతే పెట్టుబడులు పెట్టుంటారు కదా వాటి నుండి కూడా మంచి లాభాలను అయితే గడిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి, అలాగే అన్ని రంగాల వారికి, కళాత్మక, సాంకేతిక, అలాగే విద్య, ఇలా అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజు. ప్రయాణాలు కూడా చాలా అత్యద్భుతంగా మీకైతే కలిసి వస్తాయి. దూర ప్రయాణాలకు వెళ్ళే వాళ్ళకి కానీ, లేదంటే విదేశాలకు వెళ్ళే వాళ్ళకు కూడా ప్రయాణాలు చాలా అనుకూలంగా రేపటి రోజున మీరు ఉండడం చూస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యులతో కూడా చాలా రోజుల తర్వాత హ్యాపీగా గడిపామనేటటువంటి ఒక మనసుకు మీకు అనిపించేలాగా మీ ప్రవర్తన, అలాగే ఇంట్లో వాళ్ళ ప్రవర్తన కూడా చాలా ఆనందింపచేస్తుంది. పిల్లలతో సమయాన్ని గడపడానికి కూడా మీరు ఇష్టపడతారండి. వారితో సమయాన్ని గడపడమే కాకుండా వారికి అనుకూలంగా ఉండే విధంగా మీ మాట తీరు, అలాగే మీ ప్రవర్తన అదంతా కూడా వారికి చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. చాలా రోజుల నుండి ఇలా మాతో టైం అనేది స్పెండ్ చేస్తున్నారు అనేటటువంటి భావన ఎదుటి వ్యక్తులకు కూడా కలుగుతుంది. వారితో చాలా చక్కగా ఆనందంగా రేపటి రోజున మీరైతే సంతోషంగా కుటుంబ సభ్యులతో గడపబోతున్నారు. అలాగే వారితో బయటకు వెళ్ళడం, బయట వెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేయడం, ఇలాంటివి మీ మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇక రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు ఏంటంటే, బయటకు వెళ్ళినప్పుడు ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తులు, ఎవరైనా కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులు ఉంటారు కదండి, అటువంటి వాళ్ళతో అనవసరంగా ఎక్కువసేపు మాట్లాడటం కానీ, లేదంటే మీకు సంబంధించినటువంటి విషయాలను వారితో పంచుకోవడం కానీ, ఇటువంటివి చేయడం వల్ల ఏంటంటే మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వారికి మీరు తెలియపరిచిన వారు అవుతారు. ఫ్యూచర్లో వారి వల్ల మీకు ఏదైనా కానీ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇటువంటివి జరుగుతాయన్నమాట. కాబట్టి ఎవరో తెలియనటువంటి వ్యక్తులను నమ్మి మీకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా వారితో పంచుకోవడం మీకు పెద్దగా మీకు ఫ్యూచర్లో ఏదైనా కానీ ప్రమాదం వాటిల్లవచ్చు అనమాట. కాబట్టి వారితో ఎంతవరకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, వారితో ఏం అవసరం అనేది ఇవన్నీ కూడా చూసుకోండి. అలాగే తెలియనటువంటి వ్యక్తులకు కూడా మీకు సంబంధించినటువంటి మీరు చేసేటటువంటి పని గురించి వారికి తెలియపరచుకోవడమే చాలా మంచిది. మరి ఈ విధంగా అయితే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు అయితే ఉన్నాయి. తిరిగి మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.